నిద్రలో గుర్తుకొచ్చి లేసా అనమాట. లేచి చూస్తే ఎంత టైం అయిందో అనుకున్నాను, కానీ తీరా చూస్తే ఆడ 9:30 అయింది. ఏం లేదండి, నిన్న నైట్ మొత్తం నేను అసలు కొద్దిసేపు కూడా పనుకోలేదనమాట. స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలా, వాళ్ళ ఊరికి వెళ్తారనేసి స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలనేసి నిద్రపోకుండా రాయత్రాయి కట్ చేసుకున్నాను. రాత్రి కుట్టేసి ఇచ్చేసి అనమాట. మొన్న మీకు ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. సో అది పెట్టిన తర్వాత నేను అంతా చేసిన తర్వాత బ్రష్ కూడా వేసుకోకుండా అంటే పనుకోవాలని పనుకోలేదు, నార్మల్ గా కుద్దాం మామూలుగా కొంచెం అట్లా రెస్ట్ కొంచెం తీసుకుందాం అనేసి పనుకునేసరికి నిద్రపోయా అనమాట. నిద్రలో నాకు గుర్తుకొచ్చింది, వీళ్ళు మళ్ళీ ఫంక్షన్ ఉంది కదా, వీళ్ళకి ఇవ్వాలా, అక్క వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు అనేసి నేను లేచా అనమాట. లేచి చూస్తే అప్పుడు ఇంకెంతేందో టైం అనుకున్నా. తీరా చూస్తే 9:30 అయింది. అంటే నేను మేబీ ఒక 8 గంటల పాటు అనుకుంటాను, మళ్ళీ 9:30కే అంటే మహా అంటే 1 గంట సేపు అనుకున్నాను అంతే. లేచి ఇంకప్పుడు సర్లేదు దేవుడా ఇంకా టైం ఉంది అనేసి ఇంకప్పుడు బ్రష్ వేసుకొని రెడీ అయ్యి ఇంకా ఈ డ్రెస్ అయితే కుడుతున్నాను అనమాట. ఇవి వచ్చేసి ఒకసారిలోనే ఇద్దరు పిల్లలకి అనమాట. ఇద్దరు 10th క్లాస్ పిల్లలు. వీళ్ళకు ఫేర్వెల్ ఫంక్షన్ ఉందనేసి నాకు ఒక 20 days ముందు ఇచ్చారు, కానీ అర్జెంట్ అప్పుడు ఇంకా ఫంక్షన్ చాలా టైం ఉంది కదా అనేసి నేను వేరే కుట్టుకుంటున్నాను అనమాట. తీరా చూస్తే ఈ రోజు ఇంకా ఫంక్షన్ అయితే ఎప్పుడు తెలియదు, కానీ ఈరోజు సండే కదా, సండే రోజు ఇచ్చి పంపించాలా కుట్టండి అక్క అనేసి చెప్పారనమాట. సర్లే అనేసి నేను సండే రోజు అయితే ఇచ్చి పంపించేశాను. సో నిన్న సాటర్డే రోజు కుట్టాను అనమాట. ఇప్పుడు నేను ఈరోజు సండే రోజు మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఈ లంగా మొత్తము సీర మొత్తంలో కొంగు ఒకటి పైట ఒకటి 2 విడివిడిగా తీసేసుకొని సీరని సగం పోలింగ్ చేసుకొని లంగా పొడుగు ఎంతనే తీసుకొని కటింగ్ అయితే చేసేసాను అనమాట. సో చూడండి, ఇది వచ్చేసి ఒకటి కొంగు, ఒకటి వచ్చేసి బ్లౌజ్ పీస్ పెద్ద ఉంది, కొంగు అయితే చిన్న ఉన్నాయి. సో చిన్న ఉన్న దాన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని పెద్ద బ్లౌజ్ పీస్ లోకి ఈ విధంగా 2 బ్లౌజులు అయితే సేమ్ ఒకేలాగానే స్టిచ్చింగ్ అయితే చేశాండి. చూడండి, హ్యాండ్స్ వచ్చేసి చిన్న హ్యాండ్స్ అనమాట. అంటే బుట్ట వచ్చేసి చిన్నగా, హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అనమాట. ఎన్క్లోక్స్ జాకెట్, ఇది ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట. సో ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేశానండి. పెద్ద పాప కొద్ది ఎలా ఉంటది, చిన్న పాప కొద్ది, అంటే ఇద్దరు ఒకటి సైజే, ఇద్దరు 30 size బ్లౌజే. ఏమంటే ఈ అమ్మాయి వచ్చేసి ఒక 1/2 inch తక్కువ అంతే, సెకండ్ అమ్మాయి. సో ఈ విధంగా ఇప్పుడు ఇట్లా చిన్న సింపుల్ గా వడ్డానాలు కూడా కుట్టాయండి. వీళ్ళైతే ఏం చెప్పలేదు వడ్డానాలు కుట్టమని. సో నేను తీరా వడ్డానాలు కుట్టిన తర్వాత నాకు క్లాత్ అయితే తక్కువ వచ్చేసింది. ఎట్లా అంటే ఇక్కడ బొందలు పెట్టడానికి క్లాత్ తక్కువ వచ్చేసింది. మామూలు అయితే నేను బొందలు ఇట్లా నడుము దగ్గర కట్టుకునేటివి మన శారీలో కట్ చేసుకున్నాను అనమాట. శారీ కాదు, కొంగులో కంచు బార్డర్ మిగిలింది కదా, దాన్ని కట్ చేసుకున్నాను. అది తిప్పేస్తుంటే అసలు లావుగా వస్తుంది అనమాట. లావుగా వస్తే ఏం బాగుంటది అంటే బరగొట్టు లెక్క ఉంటుంది, అంత లావుగా అంటే ఏం బాగుంటది అనేసి మళ్ళీ నేను తీసేసి మళ్ళీ మన థ్రెడ్ పెట్టాను. నాకు ఇక్కడ క్లాత్ అనేది తక్కువ అయిపోయింది. ఇంకా సో మొగ్గలకైతే చాలా, నేనైతే ఇక్కడ హ్యాంగ్స్ బాగా పెడదాం అనుకున్నాను, డిజైన్ గా పెట్టేద్దాం అనుకున్నాను, కానీ తీరా చూస్తే అక్కడ నా క్లాత్ అనేది మిగలేదు. ఇంకా సో సింపుల్ గా అయితే ఇలా పెట్టేసా అనమాట. సో సైడ్ లకు జిబ్బులు కూడా వేసానండి. ఇక్కడ మీకు సైడ్ లకు జిబ్బు వేసేది కూడా నేను షార్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేసేసాను, చూసేసేయండి. చాలా సింపుల్ అయితే కుట్టేసుకోవచ్చు. ఇది జిబ్బు అనేది అసలు బయటికి కనిపించకుండా కూడా ఉంటది. అలాగే మీకు ఈ లెహంగాస్ బాగుంటాయి కనుక ఒక లైక్ అయితే చేయండి.